మసాలా ముందు వేసేసావు కదా, వేసేసావు కదా. విడిపోతాయి కదా సుజాత, ముక్క కట్టేద్దాం పోయి. గట్టిగానే ఉండాలి ముక్క, తర్వాత మళ్ళీ ఉడుకుద్ది కదా నీళ్ళు, లేకపోతే ముక్క పేసి అయిపోతుంది. అందులో ఈ కోళ్ళు కదా, మనం బాయిలర్ కోడి కదా. తగ్గించేసేవా ఏంటి? అదే ముద్ద వేసినప్పుడు పర్వాలేదు. అది ఆగాలి కదా అని బాగా ఎగించాం. ఈ పొయ్యి మీద పెడదాం, ఈ మంట బాగా పండిస్తాం. లేకపోతే ఇప్పుడు ఎగిరెట్లేవు నీళ్ళుగా, వేడి నీళ్ళుగా. ఎన్ని బియ్యం వేసావు? 10 గ్లాసులు వచ్చావా? 2 కేజీలు చికెన్కి కేజీ పావుకి పావు కేజీ గ్లాసు అవునా? 2 టీ గ్లాసులో పావు కేజీ. టీ గ్లాస్ వేసావా? పావు కేజీ అంటే కేజీకి 8 టీ గ్లాసులు వస్తాయి. అవును, టీ గ్లాసులు కాకుండా పావు కేజీ, 4 పావు కేజీలు వేసావు అంటే కేజీ బియ్యం, కేజీ పావు కేజీ, కేజీ నరక, కేజీ పావు కేజీ బియ్యం. నీళ్ళు 2 వంతులు, పొద్దున్న 2 వంతులు నీళ్ళు. ఇవ్వ గాలి నేను వేసాను. బియ్యం బాగా ఎర్రగా ఎగితే కానీ అంత టేస్ట్ రాదు. ఇప్పుడు నూనె తెలుస్తుంది మనకి, నెయ్యి వేసుకున్నా. మసాలా ముద్ద అంత వేసాక నూనె లాగేసింది. అప్పుడు బియ్యం పావు కేజీ నెయ్యి నూనె వేసాను, పావు కేజీ తక్కువ వేసాను. కేజీ బియ్యానికి పావు కేజీ లెక్క కదా. ఉజ్జాయింపు నేస్తాను నేను. పలావాకు లేదా? దాంట్లో దీంట్లో బియ్యం వేసేసిన పర్వాలేదు, నీళ్ళు వేసిన పర్వాలేదు. కొత్తిమీర కట్ట,
కలిపేసుకో. నెయ్యి పడుతుంది కేజీ పావు బియ్యం కదా, కేజీ సరిపడి వేసాను. దేంతో స్పూన్తో ఇది అటగా ఇంకొక పావుకు తక్కువ వేసినప్పుడు ఇప్పుడు నూనె ఎక్కువ తింటలే కదా, అదే ఉందో నూనెతలు టైం ఉంది. అప్పుడు నెయ్యి నూనె కలిపేసేసిన అడుగున ఇంత నూనె ఉండవలసి వచ్చేది పూర్వం మన పలాలంటే. ముందు ఇత్తలు గట్టి పెట్టాను, అమ్మ గీసు పెట్టేట్టుందని గీతలు పడిపోతుంది చెక్క. లాస్ట్లో మళ్ళీ అదే తీసేసి గరం మసాలా ముద్ద అదే ఎడిటింగ్ చేయడం
మసాలా ముద్దలు ఏమి వేసావు సార్ చెప్పండి. ధనియాలు, జీలకర్ర, అల్లం, ఎల్లుల్లి, సోపు, లవంగాలు, యాలక్కాయలు, లవంగాలు, యాలక్కాయలు, చెక్క, దాక్షిణ చెక్క, అనాస పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ సరిపడే కేజీ పావుకి సరిపడే అన్నీ కలిపి మిక్స్ చేసి ఆ ముద్ద బియ్యం ఎగుతుంటే దాంట్లో వేసాం. చికెన్ కూరలో కూడా అన్ని మసాలాలు వేసాం కదా, అదే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగ మొగ్గలు, యాలకులు, దాక్షిణ చెక్క అన్నీ కూడా చికెన్ కూరలో కూడా వేసుకున్నాం. ఇదివరకు జాజికాయ వేసుకోవడం కానీ ఇప్పుడు చిన్న ముక్క వేస్తున్నాము, అంటే లేకపోతే లేదు, పూర్వంలా తినడం లేదు ఎక్కువ. ఇది మా రాజుల పొలం. బియ్యం బాగా ఎర్రగా ఏగనిచ్చి అప్పుడు మళ్ళీ చికెన్ వేసి ఆ నీళ్ళు పోసుకొని ఒకసారి ఆగనిచ్చి నీళ్ళు పోసుకొని అప్పుడు మూత పెట్టుకుంటే పలావ్ రెడీ అయిపోతుంది. ఆ పైన కొత్తిమీర వేస్తాం. తర్వాత మళ్ళీ చూద్దాం.